ఈసీలో భాగంగా నిన్నటి క్లాస్లో ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ గురించి తెలుసుకున్నాం. అందులోనే కొన్ని సబ్ టాపిక్లు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చక్రీయ అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్. సజీవులు ఆక్సీకరణ పదార్థాల నుంచి శక్తిని గ్రహించే సామర్థ్యం కలిగి ఉండి ఆ శక్తిని బంధన రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఏటీపీ వంటి విశిష్టమైన పదార్థాలు శక్తిని వాటి రసాయనిక బంధాలలో కలిగి ఉంటాయి. కణాలలో అంటే మైట్రోకాండియా హరిత రేణువులో ఏటీపీ తయారయ్యే విధానాన్ని ఫాస్ఫారిలేషన్ అని అంటారు. కాంతి సమక్షంలో కాంతి శక్తిని వినియోగించుకొని అకర్బన ఫాస్ఫేట్ ఏడీపీతో కలిసి ఏటీపీగా సంశ్లేషణ చెందడాన్నే కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. అంటే కాంతి ఫాస్ఫారిలేషన్ అంటే ఏమిటి అంటే కాంతి సమక్షంలో కాంతిని వినియోగించుకొని అకర్బన ఫాస్ఫేటు ఏడీపీతో కలిసి ఏటీపీగా సంశ్లేషణ చెందడాన్ని కాంతి ఫాస్ఫారిలేషన్ అంటారు. రెండు కాంతి వ్యవస్థలు క్రమంగా పనిచేస్తే అంటే మొదట PS2 పిదప PS1 అచక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ రెండు వ్యవస్థలు ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా జెడ్ పదములో చూపబడినట్లు అనుసంధానించబడి చూసాం. ఈ రకమైన ఎలక్ట్రాన్ రవాణాలో ఏటీపీ NADPH+, H+ ఈ రెండు సంశ్లేషణాలు చెందుతాయి. PS1 మాత్రమే చర్యావంతంగా ఉన్నప్పుడు కాంతి వ్యవస్థ లోపల ఎలక్ట్రాన్ రవాణా చెంది ఎలక్ట్రాన్ చక్రీయ రవాణా ద్వారా కాంతి ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఇది జరిగే అవకాశం గల ప్రాంతము ఆవర్ణిక పటలికలు, పటలికా రాశుల త్వచాలు లేదా పటలికలు PS1, PS2 రెండింటినీ కలిగి ఉండగా ఆవర్ణిక పటలికా త్వచాలలో PS2 మరియు NADP క్షయకరణ ఎంజైము ఉండవు. ఆవర్ణిక పటలికా త్వచాలలో PS2 మరియు NADP క్షయకరణ ఎంజైములు అనేవి ఉండవు. ఉద్రిక్తత చెందుతున్న ఎలక్ట్రాన్ NADP+కు రవాణా చెందగా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా PS1 సంక్లిష్టాన్ని చేరుతుంది. అందుచేతే చక్రీయ రవాణా ఫలితంగా ఏటీపీ సంశ్లేషణ మాత్రమే జరుగుతుంది, కానీ NADPH+, H+ తయారు కాదు. 680 నానోమ్ కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి మాత్రమే ఎలక్ట్రాన్ ఉద్రిక్తతకు లభ్యమైనప్పుడు చక్రీయ కాంతి ఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. ఇక్కడ మన కిరణజన్య సంయోగక్రియలో ఎలక్ట్రాన్ రవాణా జెడ్ పదము అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పటంలో ఈ చిత్రంలో అనేటువంటిది చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన తర్వాత ఆకుపచ్చని మొక్కలలో హరిత రేణువులు కార్యకలాపాలకు అవసరమయ్యే కెల్విన్ వలయానికి అవసరమయ్యే మించి ఏటీపీ తయారీకి చక్రీయ ఫాస్ఫారిలేషన్ అదనపు ఆధారంగా పనిచేస్తుంది. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో ఎలక్ట్రాన్ రవాణా ఇటీవల కాలంలో సమగ్రంగా అధ్యయనం చేశాం. కిరణజన్య సంయోగక్రియలో ఎలక్ట్రాన్ రవాణాను చూపే నూతన పటం కూడా మనం చూడడం జరిగింది. కెమిఆస్మాటిక్ పరికల్పన. ఇప్పుడు మనం హరిత రేణువులో ఏటీపీ అనేది ఎలా ఉత్పత్తి అవుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏటీపీ యాంత్రికాన్ని వివరించడానికి కెమిఆస్మాటిక్ పరికలాన్ని ప్రతిపాదించడం జరిగింది. శ్వాసక్రియలో వలె కిరణజన్య సంయోగక్రియలో కూడా త్వచాలకు ఇరువైపులా ప్రోటాన్ H+ ప్రవణత ఏర్పడడం వల్ల ఏటీపీ సంశ్లేషణ జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ తైలకాయిడ్ త్వచాలు. ఇక్కడ ఒక తేడా ఉంది. ఎలక్ట్రాన్లు ETS గుండా చలించేటప్పుడు ఇక్కడ త్వచము లోపలి వైపుకు అంటే ల్యూమెన్ వైపుకు ప్రోటాన్లు సంచయం జరుగుతుంది. కాగా శ్వాసక్రియలో ETS ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా చెందినప్పుడు ప్రోటాన్లు మైట్రోకాండియా అంతర త్వచంలోనికి సంచయం చెందుతాయి. త్వచం గుండా ప్రోటాన్ ప్రవణత ఏ విధంగా ఏర్పడుతుందో అర్థం చేసుకుందాం. ప్రోటాన్ ప్రవణత అభివృద్ధి చెందటానికి కారణమయ్యే దశలను నిర్ణయించడానికి మనం మరలా ఎలక్ట్రాన్ ఉద్రిక్తత రవాణా సమయంలో జరిగే ప్రక్రియను గమనించాలి. నీటి అణువు విచ్ఛేదన త్వచంలో లోపలి వైపు జరగడం వల్ల నీటి విచ్ఛిన్నం వల్ల ఉత్పత్తి అయిన ప్రోటాన్ లేదా H+ అంటే హైడ్రోజన్ అయాన్లు తైలకాయిడ్ లూమెన్లో సంచయం చెందుతాయి. ఎలక్ట్రాన్ రవాణా గొలుసు ద్వారా చలించేటప్పుడు ప్రోటాన్లు త్వచం ద్వారా రవాణా చేయబడతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే త్వచం వెలుపలి వైపు ఉన్న ప్రాథమిక ఎలక్ట్రాన్ గ్రహీత ఎలక్ట్రాన్ వాహకానికి కాక హైడ్రోజన్ వాహకానికి రవాణా చెందుతుంది. కాబట్టి ఒక ఎలక్ట్రాన్ రవాణా చేసేటప్పుడు ఆవర్ణిక నుంచి ఒక ప్రోటాన్ తొలగిస్తుంది. త్వచము లోపలి వైపు ఎలక్ట్రాన్ వాహకానికి ఈ ఎలక్ట్రాన్ రవాణా చెందేటప్పుడు త్వచము లోపలి వైపుకి లేదా
లూమెన్ వైపుకు ప్రోటాన్ విడుదల అవుతుంది. వలయం త్వచము నుండి 2 ఉపరితలాల మధ్య ప్రోటాన్ ప్రవణత పెరుగుతుంది. సైటోక్రోమ్ బీల మధ్య చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా అనేది జరుగుతుంది. NADP రిడక్షన్ ఎంజైమ్ ఆవర్ణిక వైపు ఉన్న త్వచంపై కేంద్రీకృతమై ఉంటుంది. NADP+ క్షయకరణం చెంది NADPH+ అయాన్ అంటే హైడ్రోజన్లు ఏర్పడడానికి PS1 నుంచి ఎలక్ట్రాన్ గ్రహించి స్వీకర్త నుంచి లభించే ఎలక్ట్రాన్తో పాటు ఇక్కడ ప్రోటాన్లు కూడా అవసరం. ఈ ప్రోటాన్లు ఆవర్ణిక నుంచి కూడా తొలగించబడతాయి. కారణం వల్ల ఈ హరితరేణువు ఆవర్ణికలో ప్రోటాన్ల సంఖ్య తగ్గి లూమెన్లో ప్రోటాన్లు సంచయం చెందుతాయి. ఆ ఫలితంగా థైలకాయిడ్లు త్వచాల 2 ఉపరితలాల మధ్య ప్రోటాన్ ప్రవణత ఏర్పడి లూమెన్లో pH విలువ కొలవదగినదిగా గణనీయంగా తగ్గుతుంది. ఇక్కడ మనం ఈ చిత్రంలో కెమిఆస్మాసిస్ ద్వారా ATP సంశ్లేషణ అనేది ఏ విధంగా జరుగుతుందో మనం ఇక్కడ చిత్రంలో చూడడం అనేది జరుగుతుంది. ప్రోటాన్ ప్రవణతపై మనకంత ఆసక్తి ఎందుకంటే ఇక్కడ శక్తి విడుదలకి ఈ ప్రవణత చెందించబడాలి కాబట్టి ఈ ప్రవణత ముఖ్యమైనది. ATPaseకు గల ఈ PO త్వచంతర చలనం గుండా త్వచము నుండి ఆవరణంలోకి ప్రోటాన్లు చెల్లించడం ద్వారా ఈ ప్రవణత ఛేదించబడుతుంది. ATPase ఎంజైములో 2 భాగాలుంటాయి. ఒకటి త్వచంలో ఇమిడి ఉన్న ఇది త్వచాంతర ఛానల్ను ఏర్పరిచి త్వచం గుండా ప్రోటాన్లు విసరణం చెందడానికి అవకాశం కలిగిస్తుంది. దీనిలో వేరొక భాగం F1 ఇది ఆవర్ణిక వైపు గల థైలకాయిడ్ త్వచం వెలుపలి తలం మీదకు పొడుచుకుని వచ్చి ఉంటుంది. ప్రవణత విచ్ఛిన్నతి ATPaseలోని F1 రేణువులు అనురూపమైన మార్పులకు అవసరమయ్యే శక్తిని అందించి ఎంజైమ్ల ద్వారా శక్తి నిక్షిప్తమై ATP అణువుల తయారీకి దోహదం చేస్తుంది. కెమిఆస్మాసిస్కు ఒక త్వచము ప్రోటాన్ పంపు, ప్రోటాన్ ప్రవణత, ATPase అవసరం. త్వచము ద్వారా ప్రోటాన్లు పంపు చేయబడి ప్రవణత ఏర్పడడానికి థైలకాయిడ్ లూమెన్లో ప్రోటాన్ గాఢత పెరగటానికి శక్తి వినియోగించబడుతుంది. ATPase అంటే ఎంజైమ్లో గల ఛానల్ ప్రోటాన్లు తిరిగి త్వచము ద్వారా విసరణం జరగడానికి వీలు కలిగిస్తుంది. దీనివల్ల ATPase ఎంజైమ్ క్రియావంతం అవ్వడానికి అవసరమయ్యే శక్తి విడుదల ATP సంశ్లేషణకు తోడ్పడుతుంది. ఆవర్ణికలో CO2 స్థాపన, చక్కెరల సంశ్లేషణకు జరిగే జీవ సంశ్లేషణ చర్యలో ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఉత్పత్తి అయ్యే NADPHతో పాటు ATP వెనువెంటనే ఇక్కడ మనకు వినియోగించబడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ATP NADP ఎట్లా వినియోగించబడతాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ATP NADPH O2లు కాంతి చర్య ఉత్పన్నమై మనం తెలుసుకున్నాం. వీటిలో మనకున్నటువంటి హరిత రేణువుల నుంచి అదేవిధంగా O2 ఆక్సిజన్ బయటకు విడుదల చేయబడుతుంది. ఆహార పదార్థాల తయారీ ఇంకా ఖచ్చితంగా చక్కెరల తయారీకి దారితీసే ప్రక్రియలు జరగడంలో ATP NADPHలు వినియోగించబడతాయి. ఈ దశలో జీవ సంశ్లేషణ దశ పరిగణిస్తారు. ఈ ప్రక్రియ కాంతిపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉండదు, కానీ CO2 నీటితో పాటు కాంతి చర్య ఉత్పన్నమై ATP NADPHలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఎలా రుజువు చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు. ఇది చాలా సరళం. కాంతి లేని సమయంలో జీవ సంశ్లేషణ విధానం కొంతసేపు జరిగిన పిదప ఆగిపోతుంది. మరలా కాంతి లభ్యమైనప్పుడు సంశ్లేషణ తిరిగి ప్రారంభమవుతుంది అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. అందువల్లనే జీవ సంశ్లేషణ దశను నిష్కాంతి చర్య అని మనం అనడం కూడా జరుగుతుంది. జీవ సంశ్లేషణ దశలో ATP NADPలు ఎలా వినియోగించబడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకుముందు చూసినట్లు CO2 నీటితో కలిసి CH2ON లేదా చక్కెరలను తయారు చేస్తుంది. CO2 చర్య పాల్గొనేటప్పుడు CO2 స్థాపన జరిగినప్పుడు ఏర్పడిన మొదటి ఉత్పాదక పదార్థం ఏమిటి అనేది శాస్త్రవేత్తలకు ఆసక్తి రేకెత్తించినది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రేడియో ఐసోటోపులను వాడి పొందదగిన ప్రయోజనకరమైన ఉపయోగాలు సాధించే కృషిలో మెల్విన్ కెల్విన్ సేవ ఆచరణీయమైనది. ఇతడు శైవలాల కిరణజన్య సంయోక్రియ అధ్యయనంలో కిరణ ధార్మికత గల కర్బనాన్ని CO2 ఉపయోగించినప్పుడు CO2 స్థాపనలో ఏర్పడిన మొదటి పదార్థం 3 కర్బన సేంద్రియ ఆమ్లాలని కనుగొన్నాడు. జీవ సంశ్లేషణ చర్యలు తెలిపిన వరుస క్రమం మీద కెల్విన్ కృషి చేశాడు కాబట్టి దీన్ని కెల్విన్ వలయము అంటారు. ఈ వలయంలో మొట్టమొదట ఉత్పన్నమయ్యే పదార్థము 3 ఫాస్ఫోగ్లిజరా ఆమ్లాలు లేదా క్లుప్తంగా PGA అని గుర్తించారు. దీనిలో ఎన్ని కర్బన పరమాణువులు ఉంటాయి?
అన్ని మొక్కలలో CO2 స్థాపనలో ఏర్పడే మొట్టమొదటి ఉత్పన్నం PGA పదార్థమేనా, లేక ఇతర మొక్కలలో ఇంకా మరే ఇతర ఉత్పన్నం ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. శాస్త్రజ్ఞులు ప్రయత్నించారు. అనేక రకాల మొక్కల మీద ప్రయోగాలు జరిపి అనంతరం కొన్ని రకాల మొక్కలలో CO2 స్థాపనలో మొదట ఉత్పన్నమైన పదార్థము కర్బన ఆమ్లమేనని, కానీ ఆమ్లంలో 4 కర్బన పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు. ఈ ఆమ్లాన్ని ఆక్సాలో అసిటిక్ ఆమ్లం లేదా OAA అని గుర్తించారు. అప్పటి నుంచి కిరణజన్య సంయోగక్రియ CO2 స్వాంగీకరణంలో 2 ప్రధానమైన రకాలు ఉంటాయని చెప్పబడింది. CO2 స్థాపనలో మొదటిది ఉత్పాదితం C3 ఆమ్లము PGA అయితే, ఆ మొక్కలు C3 పదాన్ని CO2 స్థాపనలో మొదటి ఉత్పాదితం C4 ఆమ్లం అయితే ఆ మొక్కలు C4 పదాన్ని చూపుతాయి. ఈ 2 రకాలైన మొక్కలు చూపే ఇతర సంబంధిత లక్షణాలు కూడా మనము తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రాథమికంగా CO2 స్వీకరణకర్త గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి CO2 స్వీకరణకర్త? నిష్కాంతి చర్య అర్థం చేసుకోవడానికి శ్రమించిన శాస్త్రజ్ఞులు వేసుకున్న ప్రశ్న ఇప్పుడు మనం కూడా తిరిగి ప్రశ్నించుకుందాం. CO2ను గ్రహించిన అంటే స్థాపించిన తర్వాత 3 కర్బన పరమాణువులు అంటే PGA ఉండాలి అంటే దాని గ్రహీత అణువులో ఎన్ని కర్బన పరమాణువులు ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అనుకోని రీతిలో CO2 స్వీకరణకర్త అయిన 5 కర్బన పరమాణువులో కీటోస్ చక్కెర రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ని అధ్యయనంలో రుజువైంది. ఇది ఎలా జరిగిందని మీరు ఎప్పుడైనా మామూలుగా ఆలోచన అనేది ఉంది. శాస్త్రజ్ఞులు కూడా చాలా ప్రయోగాలు జరిపి నిర్ధారణకు రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. మొదట ఉత్పాదకత C3 ఆమ్లము అవడం వల్ల ప్రాథమిక స్వీకరణకర్తట్టు 2 కర్బనాలు యుగికమని వారు భావించారు. శాస్త్రజ్ఞులు 5 కర్బనాలను రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ గుర్తించడానికి పూర్వమే 2 కర్బనాలు యౌగికాన్ని గుర్తించడానికి అనేక సంవత్సరాలు అనేటువంటిది పట్టింది. ఇక్కడ సుక్రోజ్ పిండి పదార్థం కెల్విన్ వలయంలో 3 దశల్లో జరుగుతుంది. ఇక్కడ మనకు 3 దశలో మొదటి కార్బాక్సిలేషన్, తర్వాత క్షేకరణము, తర్వాత పునరుద్ధరణ అనేటువంటిది జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఈ చిత్రంలో ఈ వలయంలో అనేటువంటిది తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత కెల్విన్ వలయ పదం. ఈ కెల్విన్ వలయ పదంలో మనం తీసుకున్నప్పుడు కెల్విన్ అతని అనుచరులు పూర్తి వలయాన్ని మీద పరిశోధన జరిపారు. ఈ వలయంలో చక్రీయ పద్ధతిలో పనిచేస్తూ రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ పునరుద్ధరణ జరుగుతుంది అని రుజువు చేశారు. మనం ఇప్పుడు కెల్విన్ పదం వలయంలో ఏ విధంగా పనిచేస్తుందో, చక్కెర ఎక్కడ సంశ్లేషణ అవుతుందో గమనిద్దాం. మొక్కలలో C3 లేదా C4 విధానం జరుగుతుందనేది ముఖ్యం కాదని, స్థూలంగా అన్ని కిరణజన్య సంశ్లేషక మొక్కలలో కెల్విన్ పదం జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా కెల్విన్ వలయంలో 3 దశలలో వర్ణించారు. కార్బాక్సిలేషన్స్, క్షేకరణము, పునరుత్పత్తి. అంటే మన కెల్విన్ వలయంలో 3 దశలు జరుగుతాయి. కార్బాక్సిలేషను, క్షేకరణం, పునరుత్పత్తి. స్థాపన చేయబడిన CO2 స్థిరమైన మాధ్యమిక యౌగికంగా రూపొందించడానికి కార్బాక్సిలేషన్ అంటారు. కెల్విన్ వలయంలో కార్బాక్సిలేషన్ అనేది అతి ప్రధానమైన దశ. ఈ దశలో రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేషన్కు CO2 ఉపయోగపడుతుంది. ఈ చర్యకు రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేషన్ అనే ఎంజైము ఉత్ప్రేరకంగా పనిచేసి 2 అణువులను 3 PGAల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఈ ఎంజైమ్ ఆక్సీకరణ చర్య కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఎంజైమ్ను రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సిలేషన్ లేదా ఆక్సిజనేజ్ లేదా క్లుప్తంగా రుబిస్కో అని కూడా పిలవడం సమంజసం. క్షేకరణం ఇది ట్రయోజ్లను అంటే 3G3P ఏర్పడడానికి దోహదం చేసే 2 దశల చర్య. ఈ దశలో ఒకటి CO2 అణువు స్థాపన చెందడానికి 2 అణువుల ATP ఫాస్ఫారిలేషన్ కోసం 2 అణువుల NADPలు CO2 క్షేకరణం కోసం వినియోగించబడతాయి. ఈ మార్గం నుండి 2 అణువులు ట్రయోజ్ తొలగించడానికి 6 అణువులు CO2 స్థాపనకు 6 సార్లు వలయాన్ని జరగటం జరుగుతుంది. 12 ఫాస్ఫరిక్ ఆమ్లాలను ఇందులో మనకు జరగడం అనేది జరుగుతుంది. పునరుత్పత్తి. కెల్విన్ వలయం అవిచ్ఛిన్నంగా సాగాలి అంటే CO2 గ్రహీత అయిన రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ అను పునరుత్పత్తి చెందడం అతి ప్రధానమైనది. ఈ దశలో రైబోలోజ్ బిస్ ఫాస్ఫేట్ ఏర్పడడానికి ఒక ATP అణువు ఫాస్ఫారిలేషన్ అవసరం. ఇక్కడ G3P DHAP డైహైడ్రాక్సిక్ ఎసిటోన్ ఫాస్ఫేట్ సాదృశ్యాలు. వీటి పరస్పర మార్పిడికి
థ్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ కెల్విన్ వలయం లోపలికి వెళ్తాయి, ఏవి వెలుపలికి వస్తాయి గమనిస్తే ఇదంతా అర్థం చేసుకోవడం. లోపలికి వెళ్ళేవి, బయటికి వచ్చేవి. లోపలికి వెళ్ళేవి 6 CO2లు, బయటికి వచ్చేవి 2 ట్రయోజ్లు, 1 గ్లూకోజ్. లోపలికి వెళ్ళేవి 18 ATPలు, బయటికి వచ్చేవి 18 ADPలు. లోపలికి వెళ్ళేవి 12 NADPHలు, బయటికి వచ్చేవి 12 NADPలు అనేటువంటివి మనకి ఇక్కడ ఈ కెల్విన్ వలయంలో వచ్చేటువంటివి గమనిస్తూ ఉన్నాము. ఇది వాటిలో. ఇంక ఇక్కడ మనకు ఉన్నటువంటి వాటిలో తీసుకుంటే C4 వలయం. ఈ C4 వలయం కూడా మనం గమనించినప్పుడు ఇంతకుముందు తెలిపిన విధంగా C4 వలయ మార్గం అనేది పొడి ఉష్ణ మండల ప్రాంతాలకు అనుకూలంగా చెందిన మొక్కల్లో జరుగుతుంది. ఈ మొక్కలు CO2 స్థాపనలో మొట్టమొదటగా ఏర్పడే ఉత్పన్నం.